హాయ్, కవిత బాలాజీ అండి. ఇది నేను సిరీస్ ఆఫ్ అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి కదా, దాన్ని ఒక సిరీస్ లాగా తీస్తూ ఈ వీడియోస్ తీస్తున్నాను. కర్ణాటక వోకల్ రిలేటెడ్ అనమాట. దాంట్లో నేను ఇవాళ అదివో అల్లదివో సాంగ్కి మీకు స్వరం ఎట్లా వస్తుంది అని చెప్పి నేను మీకు ఈజీగా చూపిస్తాను. సో అది నేర్చుకొని మీరు ఏదన్నా వాయిలిన్లో కానీ లేకపోతే వీణ మీద కానీ వాయించారంటే మీకు కరెక్ట్గా ఆ కీర్తన పలుకుతుంది. సో స్వరాలు నోట్ చేసుకుంటారా? ఇది అన్నమాచార్య కీర్తన, మధ్యమావతి రాగం, ఇంకా ఆదితాళం. ఆదితాళం అంటే మీకు తెలుసు కదా, 1 2 3 4 5 6 7 8 ఒక లఘువు, 2 ధృతాలు అన్నమాట. అయితే ఇది ఆరోహణ అవరోహణ ఎట్లా అంటే సరి మా ప నీ సా సా నీ ప మరి స, కైసిక నిషాదం అన్నమాట. సా స ప సా సా ప స, అది హెచ్చు స్థాయి సా ఉంది కదా, దాంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇది సరి సరి మరి సన్ని సపాని సా, ఇవి అన్నీ హెచ్చు స్థాయివే అన్నమాట. సరి గమ పదని సా, ఇక్కడ నుంచి సా అని వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ రీ గమ పదని సా పోతుంది. అది హెచ్చు స్థాయి స్వరాలన్నమాట. అవి మనము ఇక్కడి నుంచి పై వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హెచ్చు స్థాయి నుంచి అక్కడి నుంచి రీ గ మ ప వరకు కూడా పోతాయి. తర్వాత మనకి ప వరకు వస్తాయి ఇక్కడ మందర స్థాయిలో. అదనమాట ఈ అదివో అల్లదివో సాంగ్. అలా పాడాలి మనం స్వరాలు. సరి సరి మరి సన్ని సపాని సా, అక్కడ దాకా పోతుంది. సో పా ని సా, ఇలా మనం అదివో అల్లదివో శ్రీహరివాసము అని మనము సాహిత్యం పాడాలి. పపరి పా మామూలుదే, పపరి స నిరి సని పామ్మ. నోట్ చేసుకోండి, స్వరాలు చాలా అరుదైనవి. 10,000 శేషుల అనేది పపరి స నిరి సని పామ్మ, అక్కడ వచ్చిందనమాట. పాని పాపని ని సాని సరి మరి అనేది పడగలమయము అని వచ్చింది కదా, దానికి కవర్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. సా స సా సరి మరి సన్ని సపాని సా పపరి స నిరి సని పామ్మ పాపని ని సాని సరి మరి అనేది స్వరం. సాహిత్యం అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము సరి మరి అనేది ఓ అని వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ స్వరం అండ్ సాహిత్యం ఆఫ్ పల్లవి ఆఫ్ అదివో అల్లదివో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Kavita Balaji here. See you in my next video for the kind of charanam. Thank you.